హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివిల్. అభ్యుదయం సైకిల్ ర్యాలీ ముగింపు సందర్భంగా యాంటీ డ్రగ్స్ కార్యక్రమంలో భాగంగా ఎల్లుంపేట సర్కిల్ పరిధిలో ఈరోజు ప్రత్యేక మారథాన్ కార్యక్రమం జరిగింది. అనేక మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పాలకొండ డిఎస్పీ శ్రీ రాంబాబు గారు జెండా ఊపి ఈ మారథాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా 12/11/2024 విశాఖ రేంజ్ ఏఎల్జీ గారు అయినటువంటి గోపినాథ్ జెట్టి గారు ఆలోచన మేరకు పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్గనైజ్ జరుగుతుంది. ఎందుకంటే యూత్నే టార్గెట్ అయ్యి చాలా వ్యసనాలకు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దానికి అవేర్నెస్లో భాగంగా ఈరోజు ఇక్కడ చేయడం జరుగుతుంది. అందరూ కూడా మా సబ్ డివిజన్లో ఉన్న సిఎస్ అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇదంతా కూడా ఈ సక్సెస్ చేసి ఇప్పుడు ప్రజలకు కానీ యూత్కి కానీ ఒక మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా డ్రగ్స్ జోలికి పోవద్దు అనేది అవేర్నెస్ కల్పించాలా అనేది మా తాలూకా ప్రధాన ఉద్దేశం. ఈరోజు ఇచ్చాపురంలో క్లోజ్ సెరమనీకి మద్దతుగా ఇక్కడ మేము మారథాన్ రన్ అనేది 3 కిలోమీటర్స్ అనేది ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. సార్ డిఎస్పీ గారు శ్రీ రాంబాబు గారు జెండా ఊపి మారథాన్ని స్టార్ట్ చేస్తున్నారు. కాబట్టి మనం డిసిప్లిన్ గా జాగ్రత్తగా అందరం కూడా మనం కోటపాడు వరకు వెళ్ళాలి. ఇప్పుడు డిఎస్పీ గారు జెండా ఊపి ఈ మారథాన్ ర్యాలీని ప్రారంభిస్తున్నారు. గట్టిగా చప్పట్లో గట్టిగా. డ్రగ్స్ జోలికి పోకు, డ్రగ్స్ జోలికి పోకు. పాలకొండ సబ్ డివిజన్ పోలీస్ డిపార్ట్మెంట్ వారు డిఎస్పీ రాంబాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు గుమ్మలక్ష్మీపురం ఎల్లుంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో మారథాన్ అనే ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. యాంటీ డ్రగ్స్ కోసం దీన్ని వారు ప్రారంభించారు. ఇప్పుడే వారు మాట్లాడి జెండా ఊపి ఈ ర్యాలీని ప్రారంభించారు. సుమారుగా 1000 మంది విద్యార్థులు అలాగే స్థానికులందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఒకసారి ర్యాలీ చూడండి. సుమారుగా 1 కిలోమీటర్ పరిధిలో ర్యాలీ సాగుతుంది. ఇది ఎల్లుంపేట పోలీస్ స్టేషన్ నుండి కోటపాడు వరకు కూడా సాగుతుంది. ఇది యాంటీ డ్రగ్స్ కోసం ఏర్పాటు చేసిన ర్యాలీ. ఓకే ఫ్రెండ్స్, సుమారు 3 కిలోమీటర్ల పరిధిలో ఈ ర్యాలీని కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో చాలామంది విద్యార్థులు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే విద్యాశాఖ నుంచి చాలామంది ప్రిన్సిపాల్స్ అలాగే సిబ్బంది కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాలకొండ డివిజన్ డిఎస్పీ శ్రీ రాంబాబు గారు అలాగే చినమేరంగి సర్కిల్ ఇన్స్పెక్టర్ తిరుపతిరావు గారు, ఎల్లుంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ హరి గారు, 2 సర్కిల్ పరిధిలోని ఎస్ఐలు సిబ్బంది అందరూ కూడా పాల్గొని విజయవంతం చేశారు. కార్యక్రమంలో 1000 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ఈ ర్యాలీ ఎల్లుంపేట నుంచి ఎస్కే పాడు గ్రామం వరకు నిర్వహించగా అక్కడ ఈ ర్యాలీ సందర్భంగా గిరిజన సాంప్రదాయ వాయిద్యాలతో ర్యాలీకి వారు స్వాగతం పలుకుతూ డిఎస్పీ గారికి వారు ఆహ్వానించారు. అక్కడి నుంచి గ్రామంలోకి తీసుకువెళ్ళి గ్రామంలో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడడం జరిగింది. కావాలి బ్రో, వద్దు బ్రో, వినిపించాలి. ఎస్పీ స్టేట్ అంతా మీ స్లోగన్ వెళ్ళాలి, అర్థమైందా? వ్యసనానికి బానిస కాకు, వ్యసనానికి బానిస కాకు. వండర్ఫుల్ వండర్ఫుల్ ఎక్సలెంట్. ఎక్కడి నుంచి మెసేజ్ వెళ్ళాలో అక్కడి నుంచి స్ట్రాంగ్ గా వెళ్తుంది. ఈగల్ గ్రూప్ ఫామ్ చేసాం ప్రతి కళాశాలలో ప్రతి పాఠశాలలో కూడా.
ముఖ్యంగా మీ అందరూ చాలా కీ రోల్ పాటించాలి, అర్థమైందా? రైట్, థ్యాంక్ యూ. అండ్ గౌరవ డిఎస్పీ గారు మీకు అందరికీ తెలుసు, మీకు తెలుసా ఎర్రా జ్యోతి మన నేషనల్ ఛాంపియన్ కాదు, ఆసియాలోనే ఛాంపియన్షిప్. ఎర్రా జ్యోతి ఎంతమందికి తెలుసు? 1 ton హెడ్లర్ ఎర్రా జ్యోతి మన వైజాగ్ అమ్మాయి. సో అందుకోసమే చెప్తున్నా. అయితే ఈ యొక్క డ్రగ్స్ అనేవి వాటి కోసం కూలంకుషంగా క్లుప్తంగా మా డిఎస్పీ గారు మీకు వివరించడం జరుగుతుంది. అయిపోతోంది జాతి డ్రగ్స్ వదిలి ముందుకురా, వచ్చి పడుతోంది ప్రేమ పాట ఆపిరా. డ్రగ్స్ వద్దు, జీవితం వద్దు. డ్రగ్స్ వద్దు, డ్రగ్స్ వద్దు. కొంతమంది తెలియచ్చు, తెలియకపోవచ్చు. అందరూ కూడా మన ప్రిన్సిపల్ గారు, అలాగే నా కొలీగ్స్ అయినటువంటి ఎల్లుంపేట సిఐ గారు ఇచ్చింది కాబట్టి మెసేజ్ కూడా గట్టిగా వెళ్ళాలనే ఉద్దేశంతో ఇక్కడి వరకు ఎండింగ్ పెట్టాము. అసలు ఈ మ్యారథాన్ రన్ అనేది ఎందుకు పెట్టామనేది కూడా బ్రీఫ్ గా మీకు చెప్తాము. యాక్చువల్ గా ప్రభుత్వం వారు డ్రగ్స్ వద్దు బ్రో ఆనరబుల్ సీఎం గారు ఆలోచన మేరకు మాకు పోలీసు విశాఖపట్నం రేంజ్ డిఐజీ గారు గోపీనాథ్ జట్టి గారు వారు ఆలోచన ఇది మానసపుత్రిక అభ్యుదయం సైకిల్ యాత్ర అని చెప్పి డ్రగ్స్ వద్దు బ్రో. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎల్లుంపేట సర్కిల్ వినియోగించుకొని చాలా చక్కగా మీరంతా కూడా మంచి స్థానానికి అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా నేను గంజాయి, మాదక ద్రవ్యాలు లేదా ఏవైనా మత్తు పదార్థాలను ఎప్పటికీ వినియోగించను. నా ఆరోగ్యం, నా కుటుంబం, నా భవిష్యత్తును రక్షించుకోవడానికి క్రమశిక్షణతో మరియు బాధ్యతాయుతంగా జీవిస్తాను. డ్రగ్ ఫ్రీ మరియు ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి పోలీస్ శాఖ మరియు ప్రభుత్వ చర్యలకు పూర్తి సహకారం అందిస్తాను. బాధ్యతాయుత పౌరుడిగా భారీ బలమైన అభివృద్ధిశీల దేశ నిర్మాణానికి నా వంతు కృషి చేస్తాను. ఈ ప్రతిజ్ఞను పూర్తి నిబద్ధతతో బాధ్యతతో ఈరోజు నేను మనస్ఫూర్తిగా చేస్తున్నాను. జై హింద్. ఎల్లుంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ హరిగారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చాలా ఘనంగా బ్రహ్మాండంగా జరిగింది. 1000 మంది వరకు విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ వీడియో ప్రత్యేకంగా చేయడం జరిగింది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.